యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 4వ ఆదివారము అనగా యేసుక్రీస్తుని జన్మించుటకు మునుపు ఉన్న ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈ వారం దేవుడు మనకు నేర్పించే మహిమగల సత్యమేమనగా, ఈ మట్టి లోకములో ఉన్న మనల్ని ఈ మట్టికి చెందిన మనుషులుగానే ఉంచుటకు దుష్టుడు ప్రయత్నింపగా, దేవాది దేవుడు మనమందరినీ ఆ దైవస్థితిలోనికి, దేవుని స్టాండర్డులోనికి, దేవుని మహిమలోనికి మనిషి నీవు నిన్ను పైకి లేపుకో అని దేవుడు వినిపించే స్వరమును ఈరోజు మనం వింటున్నాము. అవును దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణం చూశామంటే యెషయా గ్రంథం అధ్యాయం 7. ఇక్కడ ఇశ్రాయేల్ రాజుగా ఉన్న ఆగాస్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా, ఆగాసు, నీవు నీ సొంత బలం మీద బ్రతుకుతున్నావు, ప్రభుని మర్చిపోయావు. మీ తాతయ్య ఎవడు? ఉసయా రాజు. ఆయన గర్వం కలిగి పరిశుద్ధ మందిరానికి వెళ్ళి గురువులు చేయి పనిని ఆయన చేయ మొదలుపెట్టాడు. నేను రాజు, నేను ఏదైనా చేస్తా, ఆ ధూపమును నా చేతిలో ఇవ్వమని చెప్పి ఆయన ఆ ధూప కలశమును పైకి లేపగా ఆ ధూపం కింద పడింది. ఆయన కుష్ఠరోగిగా మారిపోయాడు. ఆయన కొడుకు మీ నాన్న యోతాం ఏం చేశాడు? మా నాన్న దేవుడని వెళ్ళాడు, ఆయన కుష్ఠరోగి అయిపోయాడు, నాకెందుకులే భయం, నాకెందుకులే తలనొప్పి అని చెప్పి గుడికి ఏమేం కావాలో, గొర్రెలు కావాలా, ఆస్తి కావాలా, ఆ గురువులకి జీతం ఇవ్వాలా, అందా చేస్తా, కానీ నేను మాత్రం గుడికి రాను. ఒక్కడేమో తాతయ్య గారు పాపము గర్వములో ఆయన నశించిపోయాడు, కుష్ఠరోగి అయ్యాడు. తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడు? దేవుని కార్యంలో నేను నా చేయి పెట్టను అని తన్ను తాను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవునే మర్చిపోయావు, దేవునికి ఏం చేయటలేదు, గుడికి ఏం చేయటలేదు, నీ సొంత చిత్త ప్రకారం జీవిస్తున్నావు. లేదయ్యా, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయన నువ్వు పట్టుకో. ఈ లోకంలో ఇప్పుడు విరోధులు నీ వెంట వస్తున్నారు, నువ్వు భయపడుతున్నావు. ఇది నీకు అవసరమా? మనిషిగా, లోకానికి చెందిన మనిషిగా నువ్వు భయపడి చనిపోవుటకు సిద్ధమవుతున్నావు. లేదు, ప్రభుని పట్టుకో, అప్పుడు ప్రభు దగ్గర ఉన్నదంతా నీకు సొంతమవును. 1 యోహాను 5:12. కానీ ఆకాశ్ మాత్రము ఏదో భక్తిమాన్లాగా, నేను దేవుని దగ్గర వెళ్ళను, ఆయన అడుగను, ఆయన నేను శోధించను, ఆయన ఏం చేస్తాడో చేస్తాడు, నేనేం చేశానో అది చేస్తాను అని పలికినప్పుడు దేవాది దేవుడు పలికాడు. దేవుడు మానవుని ఆశీర్వదించి మానవుని తన వైభవంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ ఆగాస్, నువ్వు లోకపు మనిషిగానే ఉండుటకు నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఒక నరుడు దేవుని ఆశీర్వాదం పొందుటకు బదులుగా దేవుని కార్యాలకు ఆయన విధేయత చూపించలేదంటే, దేవుని కార్యాలతో ఆయన కోఆపరేషన్ చేయలేదంటే, దేవుడు మాత్రం మానవునికి ఈ లోకానికి చేయాలని కార్యాలను మానేస్తాడా? లేదు. నువ్వు ఆయనకు కోఆపరేషన్ ఇవ్వకపోయినా ఆయన ఇంకొకరిని కనుక్కుంటాడు. అందుకే ఆగాస్తో రాపోతున్న కాలములో దేవుడు ఏం చేయబోతున్నాడని తెలియచేస్తున్నాడు. నువ్వు దేవుని వెదకకుండా, నీ కష్టాలకు దేవునిలో జవాబు పొందకుండా, నీ పాపములో, నీ బలహీనములో మరణిస్తున్నావు. రాపోతున్న కాలంలో ఒక స్త్రీ ప్రభు మీద ఆధారపడి ప్రభునకు తన్ను తాను సమర్పిస్తారు.
ఆమె ద్వారా లోక రక్షకుడు భూమికి వస్తాడు. ఒక కన్య స్త్రీ గర్భం ధరించును. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదని లోకం తెలుసుకొను. ఆ అసాధ్యమైన కార్యమును నీ జీవితంలో చేయుటకు దేవుడు పిలుస్తున్నాడు. కానీ నువ్వో నీ మనసో లోకంలో కట్టపడి నిన్ను లోకపు మనిషిగా చూసినందు వరకు నీకై పరలోకముంచిన మహిమను నువ్వు పొందలేవు, చూడలేవు అని ఈనాడు మొదటి పట్టణంలో ఆహాస్తో దేవుడు మాట్లాడుతున్నారు. అది కూడా ఎవరు? వారు కుటుంబంలో పుట్టిన యెషయా ప్రవక్త ద్వారా. అవును, యెషయా ప్రవక్త తన్ను తాను దేవునికి సమర్పించినప్పుడు దేవుని దర్శనం పొందుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభుని రాకక్కై తయారు చేస్తున్నాం అంటే ఏమిటి? ఈ లోకములో ఉన్న మనము దేవుడు మనల్ని నడిపించుటకు ఆశించిన ఆ దేవుని మహిమలో, దేవుని స్టాండర్డులో మనం ఎదగాలి. ఎదిగినా ఆయన ఇచ్చిన శక్తి వెలుగు ద్వారా చీకటిని దాటి వెళుతాం, లేకపోతే చీకటికి బలి అయిపోతాం అని మనల్ని హెచ్చరించి పిలిచే స్వరమే ఈనాడు మొదటి పట్టణం. ఈనాడు రెండవ పట్టణంలో పునీత పౌలు రోమేయులకు రాసిన లేఖలో ఆయన చెప్తున్నారు, ఆ ఉన్నతమైన దేవుని మహిమలో పొందుటకే ప్రభు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నారు. ఎలా? తన కల్వారి రక్తము ద్వారా మన పాపమెల్లా మన్నించి మనల్ని తన కోసం ఆయన సపరేట్గా పెట్టుకున్నాడు మాట. నువ్వు ఎవరు? ఎన్నుకొనపడిన జాతి, ఆయన కోసం వేరుపరచబడిన వ్యక్తి. మర్చిపోకు. లోకపు ప్రజల్లాగా నీవు లోకపు కార్యంలో, సాతాను పనుల్లో చిక్కుకొని నశించిపోకు. నీ పిలుపును తెలుసుకో. దేవుడు నీవు జన్మించుటకు మునుపే నిన్ను వేరుపరచి తన మహిమలో పాల్గొనుటకు ఎన్నుకొన్నాడనియు. రెండవది ఆయన చెప్తున్నాడు, మనం ఆ ప్రభు క్రీస్తునకు చెందిన వారై ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన పునరుత్థానంలో, ఆయన శక్తిలో, ఆయన మహిమలో పాల్గొనుటకు ఆయన ఆహ్వానిస్తున్నారని ఈ 3 సత్యములను ఈనాడు పౌలు తెలియచేస్తున్నారు. మనము ప్రభువు కోసం సపరేట్ చేయబడిన వారము, కేంద్రీకరింపబడిన వారము, ఈ లోకం నుండి వేరు చేయబడిన వారము. రెండవది, ఆ ప్రభు క్రీస్తునకు చెందిన బిడ్డలుగా, ఆ ప్రభు క్రీస్తుని వాక్యమును పట్టుకొని ఆయన బోధించిన బోధన ప్రకారం మన జీవితాన్ని సమకూర్చిన బిడ్డలుగా. మూడవది, ఆ యేసు క్రీస్తు ఇచ్చే ఆ పునరుత్థాన శక్తి వలన జీవింప దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు సువిశేషం మనం చూశామంటే, మనం ఎవరైనా సరే దేవుని పిలుపునకు, దేవుని ఉన్నతమైన జీవితానికి మనల్ని సమర్పించిన ఆ ప్రభు మనలో చేయు కార్యాలు అతి ఉన్నతంగా ఉండునని ఈనాడు సువిశేషం పలుకుతుంది. అవును, తన భార్యకు జరిగినది గ్రహించలేక తన భార్యను రహస్యంగా పంపివేస్తాను అని ప్లాన్ చేస్తున్నాడు యోసేపు. ఒక నీతిమంతుడు ఇంకొక స్త్రీకి, తన ఇంటికి వచ్చిన అమ్మాయికి హాని చేయటకు ఆయనకి ఇష్టం లేదు. కానీ దేవాది దేవుడు కలల్లో దర్శనమిచ్చి సత్యమును బోధించినప్పుడు యోసేపు లేచి ప్రభు పలికినట్లే చేశాడు. ఆ కుటుంబమును సాతాను పగిలికొట్టుటకు ప్రయత్నించినను, ఎప్పుడు అమ్మ మరియా తన్ను తాను దేవుని కార్యాలకు సమర్పించారో అప్పుడు ఆమె దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డారు. అదే ఆత్మ అమ్మ మరియకు మాట ఇచ్చారు కదా, పరిశుద్ధాత్మ నీపై వస్తారు, ఆయనే అన్నీ చూసుకుంటారు, నువ్వు భయపడకు. ఆయన వెళ్ళి ఆ కుటుంబం పగిలిపోకుండా ఆమె భర్తతో మాట్లాడి అన్నీ సమకూర్చాడు. అదే దేవుడు మనతో ఉండుటకు వస్తున్నారు. స్వీకరించుకో.
నీ స్టాండర్డ్ను పైకి లేపుకో. పౌలు పలికినట్లు నీవు ఎవరని తెలుసుకో. దేవుని మహిమలో పాల్గొను. ప్రభు మిమ్మలను ఆశీర్వదింతురుగాక. ఆమేన్. పరలోక రాజా, నీ నామమున మేము ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డలు వాక్యంను వింటున్న వీరు మనస్సులో ఎటువంటి తలంబులు ఆలోచనలతో దుష్టుడు పోరాడుతున్నాడో, వీరిని సత్యమును తెలుసుకోకుండా వీరు ప్రభువు కోసం వేరుపరచబడిన వారు, వీరు ప్రభు క్రీస్తునకు చెందినవారు, వీరు ప్రభు క్రీస్తుని పునరుత్థాన శక్తిలో పాల్గొనుటకు ఎన్నుకొనబడిన వారు, ఈ సత్యమును మరుగు చేస్తున్న దుష్ట శక్తిని మేము బంధిస్తున్నాము. ఈ లోకపు భయము, ఆందోళన, దుఃఖములో, వ్యాధుల్లో, ఆటంకాలలో కట్టపడిన ప్రతి ఒక్కరిని యేసు నామమున విడిపిస్తున్నాము. అయ్యా పరలోక రాజా ఇమ్మానువేల్, రండి. ఈ బిడ్డలు నీ హృదయమును, నీ జీవము, రక్షణముతో నింపి నువ్వు ఆశించే ఆ మహిమలో, అభిషేకములో, ఆ పరలోక దీవెనలో వింటున్న ప్రతి ఒక్కరిని నడిపించుము. నీ రాజ్యం వచ్చునుగాక, నీ నామం స్తుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.